నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. రానున్న వేసవి కాలంలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో రబీ పంటలకు నీటి విడుదలకు సంబంధించిన నీటిపారుదల సలహా మండలి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ వర్షాలు బాగా పడ్డాయని, అందువల్ల తాగునీటి సమస్యలు వచ్చే అవకాశం ఉండదన్నారు. త్రాగునీటి సమస్యలను అత్యధిక ప్రాధాన్యతగా తీసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ CPWS పథకం కింద ఫిల్టర్ బెడ్స్, O&M సమస్యలు ఏవైనా ఉన్నాయా అని మంత్రి అధికారులను ఆరా తీశారు. కొన్ని చోట్ల ఫిల్టర్ బెడ్స్, O&M సమస్యలు గుర్తించడం జరిగిందని, ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని అధికారులు మంత్రికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల వివరాలను తనకు అందించాలని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పేర్కొన్నారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాలకు సంబంధించి చోరీ కేసులపై మంత్రి అధికారులను ఆరా తీశారు. 2.6 కోట్ల రూపాయల విలువ చేసే ఆయిల్, కాపర్ చోరీ జరిగిందని, మోటారు రన్నింగ్ కండిషన్లోకి తీసుకుని వచ్చేందుకు తగిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపడం జరిగిందని ఇరిగేషన్ అధికారులు వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ జిల్లాలో ప్రతి గ్రామాన్ని సందర్శించి తాగునీటి సమస్యలను గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని DPO, జెడ్పీ CEOను ఆదేశించారు. సబ్ కలెక్టర్, RDOలు కూడా ఈ అంశంపై సమీక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. నీటి పథకాలకు సంబంధించి చిన్న సమస్యలు ఉంటే వెంటనే జెడ్పీ, మండల పరిషత్ నిధుల నుండి మరమ్మతులు చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. అంతకుముందు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు గౌరు చిడత వెంకటరెడ్డి, డాక్టర్ పార్థసారథి, విరూపాక్షి, ఎమ్మెల్సీ మధుసూదన్, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ, జలవనరుల శాఖ SE బాలచంద్రారెడ్డి, హంద్రీనీవా SE రామగోపాల్, కేసీ కాలువ EE ప్రతాప్, తుంగభద్ర దిగువ కాలువ EE RDS EE భాస్కర్ రెడ్డి, చిన్ననీటిపారుదల EE శ్రీనివాసులు, 68 చెరువుల DE రామకృష్ణ, RDOలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మార్చిలోపు కంప్లీట్గా నింపాలి. ఇప్పటికి మీరు ఇంట్లో 30 కంప్లీట్ 18కి చేయాల్సి ఉంటుంది. ఇంతకాలం అయిపోయింది చెప్పారు. ఇవన్నీ మార్చిలోపు కంప్లీట్ చేయాలి. ఇంకా ఈ ఈరోజు రికార్డ్ చేయండి. రికార్డ్ చేసి అని చెప్పి అలాగే అందరి గారు అడిగారు. సో 60 పెట్టండి. ఆదోనికి సంబంధించి డ్రింకింగ్ వాటర్ అండ్ దెన్ ఇరిగేషన్ వాటర్ అని చెప్పారు. డ్రింకింగ్ వాటర్ ఒకటి అది కూడా రికార్డ్ చేయండి. ప్రజలు కులమతాలను చూసి కాకుండా మంచి చేసిన వారిని గుర్తించి ఎన్నుకుంటే మరింత మంచి జరుగుతుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని వహ్ కాంప్లెక్స్ కేర్ టేకర్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 బాడీ ఫ్రీజర్లను ఆయన మసీదులకు అందజేశారు. మహ్మదియా వహ్ కాంప్లెక్స్ కేర్ కమిటీ ఆధ్వర్యంలో న్యూ సిటీ, ఓల్డ్ సిటీలోని 2 మసీదులకు ఏర్పాటు చేసిన ఫ్రీజర్ బాక్సులను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన మహ్మదియా వహ్ కాంప్లెక్స్ కేర్ కమిటీ చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. మంచి వారితో కమిటీని ఏర్పాటు చేస్తే మంచి కార్యక్రమాలను చేపడతారని ఈ కార్యక్రమం రుజువు చేస్తోందని తెలిపారు. ప్రజలు కులం, మతం చూసి కాకుండా మంచి చేసేవారిని ప్రోత్సహించి ఎన్నుకుంటే మరింత మంచి జరుగుతుందని తాను మొదటి నుంచి వివరిస్తున్నానని తెలిపారు. కానీ కొందరిలో ఇంకా ఆలోచన విధానం మారటం లేదని, వారు ఇప్పటికైనా మంచి చేసేవారిని గుర్తించి ప్రోత్సహించేందుకు ముందుకు రావాలని సూచించారు. గతంలో మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎన్నుకుంటే ఆయన మహ్మదియా కాంప్లెక్స్ ద్వారా వచ్చే ఆదాయంతో మైనారిటీలకు ఎందుకు సేవ చేయలేదని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు తమ వారిని ప్రచారం చేసుకున్నారని, మరి గత 5 సంవత్సరాల కాలంలో వారు ఆ సామాజిక వర్గాలకు
ఎందుకు సేవ చేయలేదని ప్రశ్నించారు. మహ్మదీయా వక్ఫ్ కాంప్లెక్స్కు 90 లక్షల నుండి 1 కోటి రూపాయల వరకు ఆదాయం ఉందని, ఈ నిధులతో మైనారిటీలకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టవచ్చన్న ఉద్దేశంతోనే ఈ కాంప్లెక్స్కు కేర్ టేకర్ కమిటీని నూతనంగా ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ఈ కమిటీ మైనారిటీల కోసం చేస్తున్న కార్యక్రమాలను మరోసారి అభినందించారు. మహ్మదీయా వక్ఫ్ కాంప్లెక్స్లో 4.5 సెంట్ల స్థలం ఖాళీగా ఉందని, అందులో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు తన దృష్టికి తీసుకువచ్చారని, ఇందుకు తాను సమ్మతించానని వెల్లడించారు. గత ఎన్నికల్లో తనకు మైనారిటీల నుంచి తక్కువ శాతం ఓట్లు వచ్చాయని, అయినప్పటికీ వారిపై ఎలాంటి కోపం లేదని వెల్లడించారు. తాను ప్రజాప్రతినిధిగా ఎన్నికైన నేపథ్యంలో అన్ని మతాలు, కులాలను సమానంగా స్వీకరించి వారికి సేవలు అందిస్తానని వెల్లడించారు. తాను కులాలు, మతాలకు అతీతంగా సేవ చేసేందుకు ముందుకు వస్తున్నప్పుడు ప్రజలు కూడా కులమతాలు చూసి కాకుండా సేవ చేసేవారిని గుర్తించి ఆదరించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. ఇటీవల జరిగిన కుక్కల దాడిలో గాయపడిన వారిలో 90% మంది మైనారిటీలు ఉన్నారని, తాను ఎలాంటి ఆలోచన లేకుండా మెరుగైన వైద్యం అందించడంతో పాటు వారికి నగరపాలక సంస్థల నుంచి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించిన విషయాన్ని గుర్తు చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పరిశ్రమల శాఖ ద్వారా ఈ ప్రాంతంలో పరిశ్రమలు వస్తాయని, ఇందులో కులాలు, మతాలకు అతీతంగా ప్రతిభ ఉన్న వారికి మాత్రమే ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆయన వెల్లడించారు. అనంతరం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని సబీనా పర్వీన్ మాట్లాడుతూ మహ్మదీయా వక్ఫ్ కాంప్లెక్స్కు సంబంధించి కేర్ టేకర్ కమిటీని ఏర్పాటు చేసిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో మైనారిటీలకు సంబంధించి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మైనారిటీలకు 6 ప్రాజెక్టులు వచ్చాయని, వాటిని అమలు చేస్తే మైనారిటీలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ విషయంపై రాష్ట్ర మంత్రి టీజీ భరత్తో చర్చించి ముందుకు సాగుతామని వెల్లడించారు. అనంతరం మహ్మదీయా వక్ఫ్ కాంప్లెక్స్ కేర్ టేకర్ కమిటీ ప్రతినిధులు మెహబూబ్, ఇబ్రహీం, జహంగీర్, గౌస్ రబ్బానీ, షేక్ రమీజ్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మార్గదర్శనంలో ఈ కాంప్లెక్స్ ఆదాయం ద్వారా మైనారిటీలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపడుతున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగానే 2 మసీదులకు 2 ఫ్రీజర్ బాక్సులను అందజేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మార్గదర్శనంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ఎంత బాగా చేయొచ్చు అనేది ఇది ఒక ఉదాహరణ. అంటే ఒక కమిటీ ఫామ్ చేసే విధానంలో మనం కరెక్ట్గా మనుషుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి అప్పచెప్పినాము అంటే మీరు జస్ట్ ఒకసారి ఊహించుకోండి. లాస్ట్ 10 ఏళ్ళ నుంచి ఇదే కాంప్లెక్స్, ఇదే అమౌంట్ జనరేషన్ ఉంది. ఏం చేశారు ముస్లిం మైనారిటీస్కి అనేది గమనించండి. నాకు ఒకవేళ కోపం ఉండి ఏదైనా ఉండింటే నాకు 5-6% మైనారిటీస్ వేసినా నాకు ఏ రోజు కూడా కోపం లేదు, బాధ లేదు. బట్ మీరు తెలుసుకోవాలా ఫ్యూచర్లో మనుషులు ఎట్లాంటి వాళ్ళు, ఏం చేస్తే ఏ మనిషికి చేస్తే న్యాయం జరుగుతుంది. ఎందుకంటే నేను చాలాసార్లు చాలా సందర్భాల్లో ఎక్స్ప్లెయిన్ చేసిన, చెప్పిన, ఎంత వివరించినా ఆ మైండ్ సెట్ ఇంకా మారతాలే చాలా మందిలో. మీరు చెప్పాలా, పెద్దలు, మిత్రులు, మైనారిటీస్లో చెప్పండి. ఎందుకంటే మనం చేసే ముందుకు వస్తున్నాం. మనం ఏం కులము ఏమనేది అది పర్సనల్. ఎప్పుడు నేను అదే చెప్తా, ఏం చేస్తున్నారు, ప్రజలకి సేవ చేసే నాయకులు ఎవరు అని గుర్తించడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైతే ఈరోజు మన ఎలక్షన్ జరిగిందో నా ప్రకారం 5-6% మైనారిటీస్ వేసినా నెక్స్ట్ టైం 90-95% నాకు వేయాలా. ఎందుకు నేను అది చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకుంటారు. మాకు ఇప్పుడు ఇది ఆపర్చునిటీ ఉండింది. సేమ్ ఇట్లే కానీ నేను వక్ఫ్ కాంప్లెక్స్ది ఇది నేను వదిలేసి పట్టించుకోకపోయింటే ఎవరికి నష్టం? నాకు నష్టం ఉంటుందా, మైనారిటీస్కి నష్టం ఉంటుంది? మరి 5 ఏళ్ళు చేసిన మైనారిటీ నాయకుడు కానీ మైనారిటీస్ నుంచి ఎన్నుకున్నారని చెప్పిన అతను ఎందుకు చేయలే? అదే చెప్తున్నా. సో వైఎస్ఆర్సీపీ పార్టీ మేము ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు మాకే అని చెప్తారు కానీ చేసిండేది ఏమి? శూన్యం. అది అర్థం చేసుకోవాలనేదే నేను ఇంత క్లారిటీ ఇస్తున్నాను. ఏది చెప్పినా సార్ మంచిగా ఆలోచన, ఇప్పుడు కూడా ఇది తీసుకొని వచ్చినారు, ఇది ల్యాబ్ది చేస్తాం సార్, ఇది మైనారిటీస్కి హెల్ప్ అవుతుంది, ల్యాబ్ క్రియేట్ చేస్తాం. వెనకాల ఇదే కాంప్లెక్స్లో వెనకాల 4.5 సెంట్ ఉంది, దాంట్లో ఇది చేసి డెవలప్ చేస్తాం సార్ అని చెప్పి నాకు చెప్పడం మంచిదే. ఎవరు లాభ పడతారు?
సో నేను చెప్పేది, ఒక నాయకుడు మంచి నాయకత్వం కానీ ఉండి చేయగలిగితే ఎంత మార్పులు జరుగుతాయనే దానికి ఇవి ఉదాహరణ. సో మీరు తీసుకోపోవాలా, చేసే వాళ్ళకి మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా 10 చేస్తాం. పదవిలో వచ్చిన తర్వాత ఒక కులము ఒక మతము కాదు, అందరినీ చూసుకునే బాధ్యత మా పైన ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ ఏమి చేతనైతే అంత డెవలప్మెంట్ చేసే దాంట్లో ఉన్నాము. రేపు పొద్దున పిల్లలకి ఇక్కడ ఉద్యోగాలు చాలా రావాలా, ఆ ఉద్యోగాలు కూడా వచ్చేదానికి నాకు ఉండే శాఖలో గ్యారంటీ ఇండస్ట్రీస్ వస్తాయి, ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి. అప్పుడు ఉద్యోగాలకు వచ్చేప్పుడు ఓన్లీ హిందూస్కి ఇస్తారా? ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళకు వస్తుంటుంది. వాడు ముస్లిం ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు, హిందూ ఉండొచ్చు. సో ఎవరి టాలెంట్ బట్టి వాళ్ళకి పోతుంటుంది. సో ఇవన్నీ గమనించండి అనేది నా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి పెద్దలకి అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. कर्नूल में सेंट्रल के जो है प्रधानमंत्री जन विकास कार्यक्रम बोल के पूरे 6 प्रोजेक्ट्स में मैं एक लैंड भी आइडेंटिफाई कर रही हूँ सर. आपके साथ एक बार इसके ऊपर डिस्कस करने के बाद वो लैंड को लीज को लेकर वो प्रोजेक्ट्स यहाँ पर कराना चाहती हूँ सर. आपसे एक बार मौका दिए तो आपसे आकर मुलाकात करूँगी. इसमें एक पोस्ट मैट्रिक माइनॉरिटी गर्ल्स हॉस्टल है, यानी कि औरत बच्चियों को यहाँ पर कर्नूल में पोस्ट मैट्रिक गर्ल्स हॉस्टल की बहुत सख्त ज़रूरत है सर. ఇంకోటి మనం ఒక పెద్ద మన కాంప్లెక్స్లో 4.5 సెంట్ వేస్ట్గా ఎన్నో సంవత్సరాల నుంచి వేస్ట్ పడినా దానికి మనం యూజ్ చేయాలని ఒక విప్రో కంపెనీ వాళ్ళతో టైఅప్ అయిపోయి ఒక ఇన్స్టిట్యూట్నే ఎస్టాబ్లిష్ చేస్తున్నాం మనం. ఒక్కసారి ఈ ఇన్స్టిట్యూట్ పడిపోతే మా మైనార్టీకి, ఎందుకంటే మన మైనార్టీ పిల్లలు బీటెక్ చదివిన తర్వాత ఎవరు కూడా హైదరాబాద్ పోయి ట్రైనింగ్ తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మనకి తెలుసు చాలామంది దగ్గర ఏముంది, అమౌంట్ ప్రాబ్లం అది ఉంటుంది. అదే వాళ్ళు ఆడ పోకుండా ఈడే వాళ్ళు ట్రైనింగ్ అయిపోయి వాళ్ళకి ఈడే ప్లేస్మెంట్ లాగా, ప్లస్ కొరియన్ లాంగ్వేజ్ ఇప్పుడు చైనా లాంగ్వేజ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఉంది. చైనా లాంగ్వేజ్ ఒక్కసారి ఆ పిల్లోడు నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్ వాడికి డోర్ వెనకాలే జాబ్ ఉంటుంది. 20 ఇయర్స్ అబ్బాయికి సార్ ఒక బోన్ డిసీజ్ వచ్చింది. ఆ అబ్బాయికి నెలకు ఒక 18,000 ఇంజెక్షన్ వేస్తే కానీ ఆ అబ్బాయి కోలుకోలేడు. అలా ఒక 10 to 12 ఇయర్స్ వేయాలి, కానీ ఆ అబ్బాయి దగ్గర ఆర్థిక స్తోమత లేదు. సో ఆ అబ్బాయి తరఫున మహబూబ్ గారు మన సార్ని ఆశ్రయించడం జరిగింది. సార్ యొక్క మంత్రివర్యుల యొక్క భరత్ సార్ యొక్క సహాయ సహకారంతో ఆ అబ్బాయికి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి నెల 18,000 ఆ ఇంజెక్షన్ చాలా ఫ్రీగా వేస్తున్నారు. ఇది చాలా హర్షించవలసిన విషయం. హెల్త్ కోసం మా సార్ మాకు ఎంత మా మీద దృష్టి పెడుతున్నారు అనేటువంటిది మేము చాలా ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మంత్రి వాళ్ళకు టైమే దొరకదు. అటువంటిది ఏ చిన్న విషయం చెప్పినా చూద్దాంపో అనొచ్చు, కానీ అనల్లా. విషయం ఏంటంటే అది సారు ఏ కాగితం ఇచ్చినా కానీ పేపర్ చూస్తున్నారు. నేను ఇప్పుడు దాకా గమనించా, పేపర్ చూసి దాంట్లో నిజంగా కాన్ఫిడెంట్గా నిజం ఉందంటే దాని మీద సైన్ చేస్తున్నారు. సార్ చాలా థ్యాంక్ఫుల్ సార్, మీరు మినిస్టర్గా రావడం మా డిస్టిక్కి మా యొక్క వరం సార్. ఆ అబ్బాయి నిసార్ అనే అబ్బాయి ఈ కృతజ్ఞతా భావంగా మీకు కృతజ్ఞత చెప్పుకోవాలని ఇక్కడికి వచ్చాడు సార్. ఆ అబ్బాయి 2 మాటలు చెప్తారు సార్. ఈరోజు మనకు ఎంతమంది నాయకులు చూసినాము, మంత్రివర్యులను చూసినాము, కానీ మన భరత్ సార్ లెక్క మంత్రివర్యుల్ని, ఇంత సింపుల్గా ఉండే మంత్రివర్యుల్ని నేను ఇంతవరకు నా అనుభవంలో 25 ఏళ్ళ రాజకీయ ఉన్న ఎక్స్పీరియన్స్లో చూడలేదు. ఎందుకంటే ఒక గౌరవ మంత్రివర్యులుగా ఉండి అంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మేము ఒక గ్రేవెన్స్ ఈ బాబుది ఇప్పుడు చూపించారు, ఇంజక్షన్ సంబంధించినది. సార్ కేవలం ఒక మెసేజ్ పెడితేనే దాని మీద రియాక్ట్ అయ్యి జనరల్ హాస్పిటల్కు సార్ ఫార్వర్డ్ చేసి ఆ బాబుకి 18,000 ఇంజక్షన్ ప్రొవైడ్ చేసినారు సార్. ఈ విధంగా ఉన్నటువంటి నాయకుడిని మనకు ఈరోజు మన కర్నూలు నగరం ఎన్నుకున్నందుకు, దక్కించుకున్నందుకు మనం ఎంతో అదృష్టవంతులం అన్నది. సార్ గురించి ఒక్కసారి మీరు సార్ని దగ్గర నుంచి పరిశీలించినారంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన సర్వీస్ మోడో ఎట్లుంటుంది అనేది ప్రత్యర్థులు కూడా సార్కు సలాం చేయాల్సిన పరిస్థితులు ఈరోజు రాబోయే రోజుల్లో మీరు అందరూ చూస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలను ఆయన స్వీకరించారు. హోటల్ మౌర్యయిన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు.
కర్నూలు నగరంలో ఉన్న ప్రతిరోజు తన కార్యాలయంలో ప్రజలను కలుసుకుని వారి నుండి వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ స్వీకరించడం అందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నగరంలో ఉన్న విషయం తెలుసుకున్న ప్రజలు స్వచ్ఛందంగా ఆయన కార్యాలయానికి తరలివచ్చి తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను అందజేశారు. సాధారణ ప్రజలతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు తమ సమస్యలను వినతి పత్రాల రూపంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అందజేశారు. తనకు వినతి పత్రాలు అందజేసేందుకు తన కార్యాలయానికి వచ్చిన సందర్శకులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆప్యాయంగా పలకరించి వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. అలాగే వాటిని పరిష్కరించాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులకు లిఖితపూర్వకంగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. వినతి పత్రాలు అందజేసేందుకు వచ్చిన సందర్శకులతో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కార్యాలయం సందడిగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రతిరోజు తన కార్యాలయంలో ప్రజలను కలుసుకోవటం, వారి సమస్యలను అడిగి తెలుసుకోవటం, వాటిని పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కర్నూలు నగరంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వారు ప్రశంసించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని తెలిపారు. ఇందులో భాగంగానే తన కార్యాలయంలో తమ కర్నూలులో ఉన్న ప్రతిరోజు ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తూ వాటిని పరిష్కరించేందుకు ఆదేశాలు జారీ చేస్తున్నామని వివరించారు. భగవద్గీతను విన్నా, పారాయణం చేసినా సకల శుభాలు కలుగుతాయని గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ అన్నారు. ఈ మేరకు నగరంలోని గీతా ప్రచార గ్రామంలో ఏకాదశిని పురస్కరించుకుని సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంకల్బాగ్లో ఉన్న గీతా ప్రచార ధామంలో ఉత్పన్న ఏకాదశిని పురస్కరించుకుని గీతా ప్రచార సంఘం ఆధ్వర్యంలో సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గీతా ప్రచార సంఘం అధ్యక్షులు డివి రమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పూజా శ్రీ విశ్వనాథ్ గురూజీ సంపూర్ణ భగవద్గీత పారాయణం చేయించి ప్రవచనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొని భగవద్గీత పారాయణం చేశారు. ఈ సందర్భంగా గీతా ప్రచార సంఘం అధ్యక్షులు డివి రమణ మాట్లాడుతూ గీతా ప్రచార సంఘం ఆధ్వర్యంలో గత 35 సంవత్సరాలుగా భగవద్గీతను విస్తృతంగా ప్రజల్లోకి ప్రచారం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ప్రతి నెల వచ్చే 2 ఏకాదశులను పురస్కరించుకుని సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. భగవద్గీతను విన్నా, పారాయణం చేసిన సకల శుభాలు కలుగుతాయని తెలిపారు. ఏకాదశి అంటే 11 డిసెంబర్లో ఏకాదశి, అది గీతా జయంతి అని అంటారు. గీతా జయంతి అంటేనే అందరికీ తెలుసు. జయంతి అంటే మరి దేనికంటాము? పుట్టినరోజు జయంతి అంటాము. ఎందుకు జయంతి అన్నారు మహానుభావులు, ఋషులు, యోగేశ్వరులు అంటే ఆ రోజు అంటే ఆ ఏకాదశి రోజు, వచ్చే ఏకాదశి రోజునే శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా వారి నోటి ద్వారా అర్జునుడికి ఉపదేశించారు. కాబట్టి అది అంత ప్రఖ్యాతంగా గీతా జయంతి అనేది చక్కగా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ గీతా జయంతి రోజు మేము ఇంచుమించు ఒక 2000 మంది భక్తులతో ఈ ప్రాంగణమంతా ఈ భగవద్గీతను పారాయణం చేయించాలనే ఉద్దేశంతో ఒక చక్కటి కార్యక్రమం తీసుకున్నాము. అందులో ముఖ్యంగా నేను కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళు మాతాజీలు మొక్కాలి, వారందరికీ చక్కగా సిస్టమేటిక్గా వస్తున్నారు. వీరందరూ ఇంకా కొంతమంది తీసుకుని వచ్చే ఏకాదశి నాడు సరిగ్గా 9:30 స్టార్ట్ అవుతుంది. ఆ రోజు మన టీజీ వెంకటేష్ గారు, మంత్రివర్యులు భరత్ గారు, మన చక్కగా తిరుపతి దేవస్థానం వారు గణపతి సత్యనారాయణ స్వామి స్వర్ణ గ్రహీత, వారిద్దరూ స్వర్ణం గ్రహీతించినటువంటి మన ఊరి అమ్మాయి జ్యోతిర్మయి అమ్మాయి కూడా వస్తుంది. ఏదైతే కృష్ణుడు విన్నాడో, ఏదైతే కృష్ణుడు రాశాడనే భగవద్గీత, అందుకోసమే దానికి అంత ఇంపార్టెన్స్ వచ్చింది. మనమే కాదు, విదేశాల్లో కూడా దానికి అంత ఉంది. అందుకే దీన్ని 18 అధ్యాయాలు అంటే భాగవతం, భారతంలో 18 అధ్యాయాలు, భగవద్గీత కూడా 18 అధ్యాయాలతో 18 రోజులు 18 అశ్వయులు. 9 అనేది టాప్ సంఖ్య, దానికి చెందిన సంఖ్య ఇంకా ఏది లేదు. అందుకోసమే 18 తీసుకున్నారు. అంటే అందరూ అద్వైతంలో ఉంటారు, ద్వైతంలో ఉంటారు కాబట్టి 1 to 8. రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లకు డైరెక్టర్లుగా ఎన్నికైన కర్నూలు నగర టీడీపీ నాయకులు తమ పదవులకు చిత్తశుద్ధితో న్యాయం చేయాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆకాంక్షించారు. ఈ మేరకు వాల్మీకి ఫెడరేషన్, మాదిగ కార్పొరేషన్, మాల కార్పొరేషన్ డైరెక్టర్లుగా ఎన్నికైన సంజీవలక్ష్మి, జేమ్స్, రవికుమార్లు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.
హోటల్ మౌరియన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన డైరెక్టర్లు కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్గా ఎన్నికైన సంజీవలక్ష్మి, అలాగే మాదిక కార్పొరేషన్కు డైరెక్టర్గా ఎన్నికైన ధరూర్ జేమ్స్, మాల కార్పొరేషన్కు డైరెక్టర్గా ఎన్నికైన పోతురాజ్ రవికుమార్ తదితరులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి పూలమాల వేసి పుష్పగుచ్చం అందజేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆయా కార్పొరేషన్లకు డైరెక్టర్లుగా ఎన్నికైన సంజీవలక్ష్మి, తరూర్ జేమ్స్, పోతురాజ్ రవికుమార్లను అభినందించారు. ఆయా కార్పొరేషన్లకు డైరెక్టర్లుగా ఎన్నికైన వారు తమకు చెప్పిన బాధ్యతలను అంకిత భావంతో పనిచేసి నెరవేర్చాలని రాష్ట్ర మంత్రి వారికి సూచించారు. నగరంలో ప్రతి సంవత్సరం వాసవి ప్రీమియర్ లీగ్ను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు వాసవి ప్రీమియర్ లీగ్ పోటీలకు సంబంధించిన టీ-షర్టులను ఆయన ఆవిష్కరించారు. నగరంలో త్వరలో నిర్వహించనున్న వాసవి ప్రీమియర్ లీగ్ పోటీలకు సంబంధించి ఏర్పాటు చేసిన టీ-షర్టులను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వాసవి ప్రీమియర్ లీగ్ ప్రతినిధి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వాసవి ప్రీమియర్ లీగ్ పోటీలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. తాము నిర్వహిస్తున్న ఈ పోటీలకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సంపూర్ణ సహకారం అందజేస్తున్నారని వివరించారు. నగరంలో క్రీడలను ప్రోత్సహించేందుకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందిస్తున్న సహకారం మరవలేందని వారు తెలిపారు. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో జరిగిన జాతీయ స్థాయి వూషు పోటీలకు ఎంపికైన క్రీడాకారులు విజయంతో తిరిగి రావాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో జాతీయ స్థాయి పోటీలకు ఎన్నికైన క్రీడాకారులను అభినందించారు. నవంబర్ 29వ తేదీ నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో జరగనున్న 22వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ వూషు ఛాంపియన్షిప్ పోటీలకు ఎన్నికైన క్రీడాకారులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు ఎస్ఎండి జాద్ బాషాలను రాజ్యసభ మాజీ సభ్యులు అభినందించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ జిల్లా వూషు సంఘం కార్యదర్శి శ్రీనివాసులను శాలువా కప్పి సత్కరించారు. అనంతరం వూషు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన తమ క్రీడాకారులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించడం ఆనందంగా ఉందన్నారు. ఆయన అందిస్తున్న సహకారం వల్లే తాము క్రీడలను ముందుకు తీసుకువెళ్తున్నామని వివరించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా క్రీడారంగం అభివృద్ధికి టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారం అందిస్తున్నారని ఆయన ధన్యవాదాలు తెలిపారు. నాయి బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు ఈశ్వరయ్య, బలరాం కోరారు. ఈ మేరకు నగర శివార్లలోని వెంగన్నబావి వద్ద నాయి బ్రాహ్మణుల వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నగర శివారులోని వెంగన్నబావి వద్ద కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నాయి బ్రాహ్మణుల ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన నాయి బ్రాహ్మణ సామాజిక వర్గ ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆటపాటలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కార్తీక వనభోజన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు ఈశ్వరయ్య, బలరాం తదితరులు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ సామాజిక వర్గ ప్రజలందరూ ఐకమత్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. నాయి బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. వృత్తి నిర్వహణ కోసం షాపులు ఏర్పాటు చేసుకునేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా నిధులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వాద్య కళాకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఇందులో భాగంగా తమకు పింఛన్లను పంపిణీ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు వరకు అంటే 24 సంవత్సరాల కార్తీక వనభోజనం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా మా సొసైటీ వ్యవస్థాపకుడైన వెంకటేశ్వర ఆధ్వర్యంలో జరుగుతుంది. నాయ బ్రాహ్మణ టౌన్ సంఘం వాళ్ళు ఈశ్వరయ్య గారు, మరి మల్లికార్జున, రామచంద్రుడు, మరి వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతుంది. అంటే ముఖ్యంగా నాయ బ్రాహ్మణులు కూడా కార్తీక వనభోజనం చేయాలన్న ఆచారంతో బాగా చేస్తున్నారు. ఈరోజు జమ్ము చెట్టు పూజ జరిగింది. వివిధ మన లేడీస్ బాగా వచ్చారు. ఆట పోటీలు అన్నీ జరిగినాయి. ముఖ్యంగా
ముఖ్యంగా మా సారు గురించి వెంకటేశ్వర సార్ ఏమిటంటే 18 సంవత్సరాలు అయింది నాయ బ్రాహ్మణ పొదుపు సంస్థ ఏర్పాటు చేసింది. 3,70,00,000 టర్నోవర్ అవుతుంది. 974 మంది సభ్యులు ఉన్నారు. ఈరోజు వరకు కుటుంబం కొరకు నాయ బ్రాహ్మణుల కొరకు క్షేమం కొరకు కూడా గవర్నమెంట్ మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు చంద్రబాబు దృష్టి పెట్టి మా సంగీత కళాకారులకు హాస్టల్, సంగీత కళాకారుల హాస్టల్, గవర్నమెంట్ ఎంప్లాయీ సంగీతం నాదస్వరం నేర్పించేవాళ్ళు, డోలు నేర్పించేవాళ్ళు, ముద్దంగా నేర్పించేవాళ్ళు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకమని ఎంఆర్పిఎస్ నాయకుడు కుమార్ మాదిగ అన్నారు. ఈ మేరకు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పిఎస్ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు కుమార్ మాదిగతో పాటు శారద తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎంఆర్పిఎస్ నాయకుడు కుమార్ మాదిగ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. దశాబ్దాలు గడుస్తున్నా భారత రాజ్యాంగం అందరి మన్ననలు అందుకుంటోందన్నారు. దేశంలోని పౌరులందరికీ సమాన హక్కులు కల్పిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం స్ఫూర్తిదాయకమని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని స్వేచ్ఛగా జీవించాలని కోరారు. గ్రామ పెద్దలు మరి ఇక్కడ ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొని మరి ఆయనకు నివాళులు అర్పించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసుకోకుండా, అంటే భారత రాజ్యాంగంలో ఏ యొక్క కులానికైనా సరే అందరూ వారిని కల్పించుకొని ఈ యొక్క పొందపరిచినందుకు ఆయనకు అందరం కొనియాడాలని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లో రాయకుంటే మనకు ఓటు హక్కు లేదు, ఈ సమాజంలో తిరిగి హక్కు కూడా లేని వాళ్ళు, మరి నిరుపేద జీవులకు కూడా ప్రాణం పోసి మనని ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి చదువుకుంటే చాలా గొప్పవారవుతారని చెప్పి ఆయన చదువు సంకల్పం కూడా కలిగించినారు. కాబట్టి ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందిస్తున్న సహకారం మరవలేందని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు దూపగుంట్ల శబరి ప్రసాద్ అన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య యువజన సంఘం ప్రతినిధులు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య యువజన సంఘం నూతన కార్యవర్గ సభ్యులు నగరంలోని తన కార్యాలయంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య యువజన సంఘం నూతన అధ్యక్షులు దూపగుంట్ల శబరి వరప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంటు కండె నాగరాజు, ప్రధాన కార్యదర్శి అత్తులూరి కృష్ణకిరణ్, కోశాధికారి చిన్న పవన్ కుమార్తో పాటు వివిధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను శాలువ కప్పి పుష్పగుచ్చం అందచేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య యువజన సంఘం నూతన కార్యవర్గం సభ్యులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి అందరినీ కలుపుకొని పనిచేయాలని సూచించారు. అనంతరం ఆర్యవైశ్య యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దూపగుంట్ల శబరి వరప్రసాద్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి టీజీ వెంకటేష్ అందిస్తున్న సహకారం మరవలేందన్నారు. ఆయన సహకారంతో ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వివరించారు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.